అనగనగా ఒక భర్త గతంలో గొప్ప పోలీస్ ఆఫీసర్‌గా ఉండి ఎన్నో క్రిమినల్ కేసులు ఛేదించిన వ్యక్తి. పెళ్ళైపోయి నలుగురు పిల్లలతో సాధారణ సంసారిగా జీవిస్తూ ఉంటే, మధ్యలో మళ్ళీ ఒక మిషన్ చేపట్టాల్సిన అవసరం వస్తే, అందులో తను కలిసి పనిచేయాల్సింది తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అయితే, ఆ సీన్ ఎలా ఉంటుంది? సీన్స్‌లోంచి కామెడీ ఎలా పుడుతుంది? అన్నదే ఈ సినిమా కాన్సెప్ట్. ఆఫ్‌కోర్స్ మేమేదో కథ చెప్పేస్తున్నాం అనుకోకండి. ఎందుకంటే ఇది ట్రైలర్ చూసినా ఎవరికైనా అర్థమవుతుంది ఈ విషయం. సో, కాన్సెప్ట్ అయితే చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది. కామెడీ పిండుకోవడానికి వీలైన విధంగానే ఉంది. మరి ఆ కామెడీని కరెక్ట్‌గా పిండాడా? లేకపోతే పిచ్చి సీన్స్‌తో జనాన్ని పీడించాడా అన్నది మాట్లాడుకుంటే యావరేజ్ అనే చెప్పాలి. ఎందుకంటే కథలో కొన్ని సిట్యుయేషన్స్ మనం తయారు చేసుకున్నప్పుడు ప్రత్యేకంగా కామెడీ సృష్టించాల్సిన అవసరం ఉండదు. ఆ సిట్యుయేషన్‌లోంచే ఒక కామెడీ వచ్చేస్తుంది. అయితే అలా సిట్యుయేషనల్ కామెడీ క్రియేట్ అయింది కదా అని చెప్పి డైరెక్టరు ఏదో రన్ చేసేయకూడదు స్టోరీని. దాని మీద ఇంకా ఎక్స్‌ట్రా కృషి చేయాలి. ఆ సిట్యుయేషన్‌ని ఆధారంగా చేసుకొని మరింత నవ్వించడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్న లోపమే ఇందులో కనిపిస్తుంది. ఆ సిట్యుయేషన్ నుంచి వచ్చిన కామెడీ చాలు, అది ఎంజాయ్ చేయండి చాలు అని వదిలేసినట్టుగా అనిపిస్తుంది మనకి.